అందరికీ నమస్తే. నేను పల్లెమురళి, ఏఎఫ్డిఎస్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. షేర్లింగంపల్లి ఎంఈఓ అసలు ఏమాత్రం కూడా పనిచేయకుండా నిర్వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని కలెక్టర్కి నివేదించడం జరిగింది. మేము మొన్న గౌతమ్ మోడల్ స్కూల్ అనేటువంటిది మదనగూడలో ఉంటుంది. ఆ స్కూల్ వారు 78,000 రూపాయల ఫీజు 10th క్లాస్ వాళ్ళకు ఉంటే తన తండ్రి 75,000 రూపాయలు కట్టిండు. 3,000 కోసము మరి పొద్దున ఎగ్జామ్ ఉంది, హాల్ టికెట్ ఇవ్వకుండా ఆ బిడ్డను వేధించడం జరిగితే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి మేము ససేమిరా ఇయ్యము డబ్బులు కట్టండి అని అంటే ఎంఈఓకి ఫోన్ చేశాం. ఎంఈఓ ఫోన్ చేస్తే ఎంఈఓ ఒకసారి ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతూ మరి మేనేజ్మెంట్తోని తల్లిదండ్రులు అట్లనే ఉంటారు, పిచ్చిముండా కొడుకులు, 3,000 ఇచ్చి పడేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఆర్గనైజేషన్ల వాళ్ళని తీసుకురావాలనేటువంటి లాంగ్వేజ్లో ఒక ప్రభుత్వ అధికారిని ఉన్నత చదువుకున్నటువంటి విషయాన్ని మర్చిపోయి మాట్లాడడం అనేది జరిగింది. అందుకనే ఈరోజు కలెక్టర్కి ఎంఈఓ మీద కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. అదేవిధంగా గౌతమ్ మోడల్ స్కూల్ని దాని గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ కూడా చేయడం జరిగింది. అట్లనే షేర్లింగంపల్లి మండల ప్రాంతంలో సుమారు అంటే 55,000 నుంచి 2,60,000 వరకు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు నర్సరీ పిల్లలకి. సో దీని మీద కూడా ఈ యొక్క ఎంఈఓ కనీసం ఈ అదనంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, ఫీజులు కట్టకపోతే ఇంట్రెస్ట్లు వసూలు చేస్తూ ఉన్నారు. వీటిపైన కూడా కనీసం ఒక్కసారి కూడా అతను చర్య తీసుకోవట్లేదు. మేము అనేక మార్లు కంప్లైంట్లు చేసాం. నారాయణ స్కూల్ పర్మిషన్ లేకుండా నడుస్తుందని చెప్పి కంప్లైంట్ చేసినప్పటికి కూడా ఆయన వచ్చి ఏదో నా మాత్రం వచ్చి వెళ్ళిపోయింది, కానీ ఆ స్కూల్ మీద కూడా ఏ యాక్షన్ తీసుకోవడం అనేది జరగడం లేదు. ఈయన మొత్తం కూడా ఈ ప్రైవేటు యజమానులతో కుమ్మకై వాళ్ళ దగ్గర డబ్బులు తింటూ మరి ఈ కనీసం అక్కడ ఫీజ్ స్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలని కానీ తీసుకొచ్చే సంబంధించిన నాయకులను కూడా పట్టించుకోకుండా ఆయన కేవలం డబ్బు కోసమే అక్కడ పనిచేస్తూ ఉన్నాడు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎంఈఓ మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.